మనదే రాజ్యం మనదే అంత అనుకుంటారు. ఎట్లా అనుకుంటారు? నాదే రాజ్యం అనుకుంటారు. ఇక అక్క ఇక్కడ ఎట్లుంటే ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. మీకున్నారా ఫ్రెండ్స్? వేసి నాకు కూడా లేదు ఫ్రెండ్స్ అని అన్నారు. ఉన్నారు. మీరు ఎవరు ఫ్రెండ్స్ అయితే ఇక ఒకరోజు అనుకుంటాం ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి పోదామని అనుకుంటాం. ఇక బయటికి మమ్మీ నేను ఇట్లా టూర్ పోవాలి, మళ్ళీ పైసలు ఇస్తావా ఏంటి, పోవాలా వద్దా అని అంటాను. ఇక మా మమ్మ అడుగుతుంది, అవునా ఎవరే పోతురు, ఎంతమంది పోతురు, ఎన్ని పైసలు అయితే, ఎప్పుడు పోతురు, ఇక గంటసేపు కూర్చోబెట్టి అడుగుతుంది. ఇక చెప్తా నేను అలసిపోయిన వాళ్ళు చెప్తా, మమ్మీ ఇట్లా పోతున్నాను అట్లా పోతున్నాను ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతాను. ఇక మా మమ్మీ నాకు జడగని కొట్టదు తెలుసా. ఇక నానేమో నేను ఇంట్లో పని మనిషి నాన్న మనీ పెడతా మీ నాయన అడుకో అంటుంది. మళ్ళీ మా డాడీ అడుగుతుంది, డాడీ మమ్మీ ఇట్లా అంటుంది మళ్ళీ నువ్వేమంటూ అని అడుగుతాడు. ఇక మా మమ్మీ ఏం చేస్తుంది, సరే మా డాడీ కూడా అడుగుతాడు. ఇక అవునా ఎవరే పోతుంది, ఎంతమంది ఫ్రెండ్స్ పోతున్నారు అని అంతా అడిగినాక ఏం చేస్తారు, మా డాడీ కూడా అంటాడు. ఇక ఏముంది నేను సంపాదించి పెడతా, మీ ఇష్టం మీ అమ్మ ఇష్టం ఏమైనా వేసుకోండి. ఇద్దరు అంటాక నేను పోవాలా వద్దా. యూత్ ప్రాబ్లమ్స్ అట్లుంటాయి అన్నమాట. ఇంకేమైనా చెప్పాలా? ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ వద్దా అయినా చెప్తాను. ఇలా ఉంటుంది. ఇంటర్వ్యూ రకాలు అయితే ఎగ్జామ్స్ వస్తాయి కదా. అబ్బా ఎగ్జామ్స్ పిచ్చిలు వేస్తాయి. ఇక ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక ఇక ఎగ్జామ్ హాల్లో పోతాం. ఎగ్జామ్ ఇంత పేపర్ ఎంత హార్డ్గా ఎగ్జామ్ ఎట్లా అనిపిస్తుంది తెలుసా. దేశాలకైనా కాకుండా చదివేటోళ్ళు అన్నప్పుడు ఇంగ్లీష్ గట్ట వదిలేసినప్పుడు అనిపిస్తుంది. ఇక అట్లా మంచి అరే ఎగ్జామ్ ఎట్లా రాసినా అంటే ఇంత హార్డ్ వచ్చిన పేపర్ ఎట్లా రాసినా అంటే అరే మమ్మ నేను చెక్ చేసాను మస్తు రాసినా అనుకుంటాను. ఇక ఫుల్ ఈజీ వచ్చిన పేపర్, ఇక ఫుల్ ఈజీ వచ్చింది. అరే ఎగ్జామ్ మాట నుంచి బయట మన బెంచ్ పక్కన మన పక్కన అర్థంగా ఓన్లీ చదువుతారు నాకు చదువుతారు. ఇంగ్లీష్ పేపర్ ఏమో స్ట్రిక్ట్ ఏం చేయాలో అర్థం కాదు. పిచ్చి చేస్తే ఎగ్జామ్ ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అని టెన్షన్గా బయటకు వస్తాం. ఇక వస్తాగా దోస్తాను ఉంటుంది అరే ఏం చేసిన అంటే ఇంకా అప్పుడు ఏం చెప్పాలి, అరే అట్లా అట్లా రాసినారా పాస్ అవుతావా రా ఏమో రా డౌటేరా అట్లుంటుంది పరిస్థితి. ఏం చేస్తాం ఈ ఎగ్జామ్స్తో టెన్షన్ అనుకుంటుంది. ఇంకోటి చెప్పాలనుకున్నా చెప్పాలా వద్దా? ఏం చెప్పాలి? మీరు వద్దంటే నేను చెప్తా, వద్దంటే నేను చెప్తా. ఇంకోటి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే గుర్తొస్తుంది ఒక నిమిషం. చిట్టి మర్చిపోయిన ఏం చేస్తాం కట్టుకుంటాం అది చేద్దాం చేద్దాం ఒక నిమిషం. గుర్తొచ్చింది. అరే వీక్ అంతా కష్టపడి చదివి అడ్జేసి ఇచ్చేసి ఇక ఉంటుంది సండే. రేపు సండే అన్నప్పుడు సార్ ఎప్పుడు ఇక అబ్బా రేపు సండే నిమ్మలంగా వండుకోవచ్చు. 8 గంటల వరకు 10 గంటల వరకు వండుకోవచ్చు. మధ్యాహ్నం అమ్మ చికెన్ ఉంటుంది తినాలి ఇంకా అనుకుంటాం. ఇక అట్లా మధ్యలో 10 గంటలకు వేసాం. వేసి మా అమ్మని చికెన్ తింటాం. తిని ఫుల్ ఎంజాయ్ చేసి ఇక ఫోన్ చేసుకుంటా రీల్స్ స్క్రోల్ చేసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసిన మూమెంట్లో మనకు గుర్తొస్తుంది. ఏం చేస్తా మండే మండలో వచ్చే సుఖం కనబడుతుండే మనకి. మీ అమ్మ మళ్ళీ
మండే రోజు ప్రాబ్లం. ఇక సరే మళ్ళీ మండే కాలేజ్ పోతామా, సరే కాలేజ్ పోయినాక బుక్ ఓపెన్ చేస్తా, అదే నిన్న సార్ హోంవర్క్ ఇచ్చిందా మతమర్పు కాదు, అంతే అది అంతే. ఇక అట్లా అట్లా గడిపి గడిపి ఇక ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇక ఒక స్టోరీ చెప్పాలనుకుంటా, ఒక చిన్న స్టోరీ. ఇక అందరం లైక్ చేస్తానని అనుకుంటున్నా. ఒక ఊళ్ళో వాళ్ళ అమ్మ ఉంటుంది, అమ్మకో కొడుకుంటాడు. ఇక వాళ్ళ అమ్మ ఏమంటే వాళ్ళ కొడుకుని చెప్తుంది, అరే నువ్వు మంచి చదువుకోరా, మంచి చదువుకొని జాబ్ తెచ్చుకోవాలా, మంచి చదువుకోరా, నలుగురు ఏమనుకుంటారు నేను చూస్తే మంచి చదువుతలేవు, ఇంత పైసలు చదివిస్తున్నా చదువుతలేవు అని అంటారా. ఆ నలుగురు ఏమనుకుంటారు మంచి చదువుకోరా అని. ఇక ఆడేం చేస్తా, అబ్బా మా అమ్మ ఇట్లా చెప్పాటే నేను చదవాలి, ఇక నలుగురు ఏమనుకుంటా అని చెప్పి ఆడు ఫుల్ రాత్రి కష్టాలు చదువుతాడు, మంచి ర్యాంక్ తెచ్చుకుంటాడు. రేపు తెచ్చుకొని ఇక అట్లా అట్లా చదవంతా అయిపోయిన తర్వాతకి క్లాస్ కొడతారు థ్యాంక్స్. అట్లా చదవైపోయాక ఇవాళ అమ్మ అంటది, అరే నువ్వు ఇంత చదువుతుంది జాబ్ తెచ్చుకోకపోతే నీ ఇజ్జత్ ఏడుంటుందా, నలుగురు ఏమనుకుంటారా అని చెప్తాను. ఇక సరే నాకు మంచిగా జాబ్ కూడా తెచ్చుకుంటాను. థ్యాంక్స్ మై డియర్ బ్రదర్స్. తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఒక చెట్టు వినాలగా. ఇక తర్వాత ఏమవుతుంది, మంచి జాబ్ కూడా వేసుకుంటాడు. జాబ్ చేసుకుంటే అన్నీ వేసుకుంటాడు. అరే జాబ్ పెళ్లి చేసుకోకపోతే సరే పెళ్లి కూడా వేసుకుంటాడు. పెళ్లి కూడా వేసుకున్న తర్వాత ఇక అంటారు అరే పెళ్ళి అయింది, జాబ్